భారత ప్రధాని మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. 2017 మార్చిలో ఆంధ్రప్రదేశ్కు వచ్చేసి అమరావతి నిర్మాణానికి భూమి పూజలో నరేంద్ర మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అటు గంగా జలాన్ని దేశంలో నలుమూల నుంచి మట్టిని కూడా తీసుకొచ్చి మట్టి నీటిని తీసుకొచ్చి ఈ యొక్క అమరావతి రాజధాని నిర్మాణంలో రవాణా చేశారు. అంటే దేశంలో అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మట్టిని తీసుకొచ్చి అమరావతి పునాదిలో వేసి తాము అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నామని, ఢిల్లీని మించిన రాజధాని ఇక్కడ నిర్మాణం కొనసాగుతుంది 2017లో ప్రధానిగా ఆయన మాట ఇచ్చారు. మరి ఈ సందర్భంలో మరోసారి ఈ ఏడాది మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్కు రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ రాకను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గతంలో చంబెడు నీళ్లు కుప్పెడు మట్టిచ్చి ఇదే అమరావతికి ప్రధాని చేసిన సాయమా అని ప్రశ్నించారు షర్మిల. ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారా అంటూ వ్యంగ్యాస్త్రాన్ని విసిరారు నరేంద్ర మోడీపై షర్మిల. నిజంగా అమరావతిపై మోడీకి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్ల కాలంలో గాడిదలు కాశారా అంటూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తన ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ వైఖరిని తీవ్రంగా తుప్పుపట్టారు షర్మిల. విభజన హామీలన్నింటినీ అమలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవం అమరావతిని మోడీ శంకుస్థాపన ప్రాజెక్టుగా మార్చేశారని కూటమి నేతల తీరును కూడా షర్మిల విమర్శించారు. రాజధాని నిర్మాణంపై బీజేపీ చేస్తున్నది ఘరానా మోసమని, రాష్ట్రానికి ద్రోహం చేసింది బీజేపీని, పోలవరం ఎత్తును తగ్గించి తీరని అన్యాయం చేసి 15,000 కోట్ల అప్పించి రాజధానికి ఉద్ధరించినట్లుగా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని షర్మిల విమర్శించారు. రాజధాని పనులపై ఒక్కనాడైనా సరే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నించారా అని షర్మిల గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులని 3 ముక్కలు ఆడుతుంటే చిత్రంగా సినిమా చూసినట్టు చూశారే కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారా? ఇది తప్పని ఆనాటే మీ దత్తపుత్రుడిని ఎందుకు వారించలేదు అని ఢిల్లీ నేతలను ప్రశ్నించారు షర్మిల. ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తామని ఇచ్చిన హామీని మోడీ మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు షర్మిల. ఇచ్చిన హామీలని బుట్టదాఖలు చేసి మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రమే పూర్తి నిధులు ఇవ్వాలని, 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు షర్మిల. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కూడా సందిగ్ధను తొలగించాలని కోరారు. అసలు పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45 మీటర్ల లేక 41 మీటర్ల అనే విషయాన్ని మోడీ క్లారిటీ ఇవ్వాలని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సేల్లో విలీనం చేయడం, కడప ఉక్కు కర్మాగారం, పారిశ్రామిక కారిడార్ వంటి పెండింగ్ విషయాలపై హామీలన్నిటిపై వైఖరిని తేల్చాలని మోడీని డిమాండ్ చేశారు షర్మిల. మొత్తానికి మే 2వ తేదీన ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి మరోసారి భూమి పూజ చేస్తున్న స్థానంలో వైఎస్ షర్మిల చేసినటువంటి ఈ డిమాండ్పై మరి మోడీ స్పందిస్తారా లేక కూటమి నేతలు స్పందిస్తారా అనేది వేచి చూద్దాం.